నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహ ఉధృతికి దెబ్బతిన్న వడమలపేట పట్టణ శివారులోని అరకోణం రేణుగుంట రహదారిని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తో కలిసి పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో చిరుత కలకలం. యూనివర్సిటీ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం. భయాందోళనలో వేదిక్ యూనివర్సిటీ విద్యార్థులు. గుజరాత్ రాష్ట్రం పటాన్లోని ఎర్రచందనం గోడౌన్ పై ఆకస్మిక దాడులు జరిపిన ఎర్రచందనం పోలీసులు. అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాలో 3 ప్రధాన స్మగ్లర్లు అరెస్ట్. సుమారు 3.5 కోట్ల విలువ గల 155 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. వార్తల్లోని వివరాలు. ఈ మధ్య జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వడమలపేట పట్టణ శివారులోని పాత అరకోణం రేణుగుంట రహదారి 350/8-10 పై శ్రీమల్లివారి వంక ఉధృతంగా ప్రవహించడం వలన పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మరియు సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే జిల్లా ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ అధికారి మధుసూదన్ రావుతో మాట్లాడుతూ తాత్కాలికంగా రహదారి పునరుద్ధరణ చర్యలు త్వరితగతిన చేపట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడాలని, అలాగే శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టడానికి అంచనాలు తయారు చేయాలని సూచించారు. అలాగే జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి రామ్మోహన్ కి సూచిస్తూ ప్రస్తుతం వడమలపేట నుండి హైవే రహదారికి ప్రత్యామ్నాయ మార్గంలో వాహనాలు వెళుతున్నాయని, ఆ మార్గంలో జంగిల్ క్లియరెన్స్ చేయాలని సూచించారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే పనులు చేపడతామని అధికారులు తెలుపగా నాణ్యతగా పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఆర్ఎన్బి అమర్నాథ్ రెడ్డి, తహసీల్దార్ వడమలపేట జరీనా బేగం, ఆర్ఐ జానీ బాషా తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ శ్రీమల్లివారి వంక మొన్న పడిన వర్షాలకి రోడ్డు దెబ్బతినడం జరిగింది. దాన్ని తక్షణ మరమ్మతు చర్యలు చేపట్టాలని చెప్పేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా స్పందించి విజిట్ చేసి దానికి కావాల్సిన డ్యామేజ్ ఎస్సీ గారిని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ పిలిచి ఇక్కడ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డిస్ట్రప్షన్ లేకుండా, ట్రాఫిక్లో డిస్ట్రప్షన్ లేకుండా వీలైనంత తొందరగా పర్మనెంట్ సొల్యూషన్ కింద ప్రపోజ్ చేస్తూ టెంపరీగా రిలీఫ్ కూడా మనం అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వడమలపేట వాసులకి త్వరలో ఈ రోడ్డు మళ్ళా కూడా పునరుద్ధరిస్తామని చెప్తా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం తథ్యమని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు తెలిపారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా తిమ్మినాయుడుపాలెం వద్ద ఉన్న మా తెలుగు తల్లి వృద్ధాశ్రమం వద్ద, అలాగే ఎస్వీపూర్ హోం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఆశ్రమంలోని వారికి పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిలారెడ్డి పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో పిసిసి అధ్యక్షురాలు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆమె నాయకత్వంలో ప్రతి కార్యకర్త సైనికుడిలా ప్రజా వ్యతిరేక పోరాటాలలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పిసిసి ఉపాధ్యక్షులు తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షర్మిలారెడ్డి నియమితులైన వెంటనే పార్టీ పటిష్టతకు, కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై గొంతెత్తి పాలకుల అకృత్యాలపై రాజీలేని పోరాటం చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం తథ్యమన్నారు. పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పునర్జీవింపచేయడానికి షర్మిలారెడ్డి నడుం బిగించారని తెలిపారు. అదే సమయంలో ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రజలపై మోపుతున్న భారాలను వ్యతిరేకిస్తూ పోరాట పటిమను ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతోందని తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. కూటమి పాలనపై అప్పుడే ప్రజలు పెదవి విధిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ, ఏఐసిసి బీసీసీఎల్ కన్వీనర్ కుంభంపాటి మురళీకృష్ణ, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయన్న నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 136వ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఉదయం తిరుపతి శ్వేతభవనం ఎదురుగా గల సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సాహిత్య రంగానికి సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి చేసిన సేవలను స్మరించుకున్నారు. పురాతన శాసనాలను వెలుగులోకి తెచ్చి భవిష్యత్తు తరాలకు అందించిన మహోన్నత వ్యక్తి సాధు సుబ్రహ్మణ్య శాస్త్రిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్య యాదవ్, రవికుమార్, మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. పురాతన శాసనాలను వెలుగులోనికి తెచ్చి భావి తరాలకు అందించిన మహోన్నత వ్యక్తి సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మన సంస్కృతి సంప్రదాయాలను వినుముడింపజేసిన మహోన్నత వ్యక్తి. ఈరోజు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జయంతిని జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నారు. ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులుగా, స్వాతంత్రోద్యమ నాయకులుగా జాతికి భోగరాజు పట్టాభి సీతారామయ్య సేవలు అజర అమరమైనవని భక్తులు కొనియాడారు. తిరుపతి శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య 65వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం నిర్వాహకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్ర బ్యాంకు విశ్రాంత ఉద్యోగి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగువారి కోసం ఆంధ్ర బ్యాంకు స్థాపనకు భోగరాజు పట్టాభి సీతారామయ్య చేసిన కృషిని, స్వాతంత్రోద్యమ కాలంలో జాతికి వారు అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి, సుబ్రహ్మణ్య యాదవ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి 65వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రాములవారి దక్షిణ మాడవీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో స్థానికులకు మరియు గ్రామీణ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు, అలాగే రాయలసీమ రంగస్థల కళాకారులు శ్రీ గోపీనాథ్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. సీతారామయ్య గారు దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈరోజు వారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాసరావు, నేను గతంలో ఆంధ్ర బ్యాంకులో 38 సంవత్సరాలు ఉద్యోగం చేసి పదవి విరమణ చేశాను. 2020వ సంవత్సరంలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మా బ్యాంకును స్థాపించారు. ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆయన మహాత్మా గాంధీ యొక్క అనుచరుడు. ఆయన మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. దేశం యొక్క ఆర్థిక స్వావలంబన కావాలి అనే ఆలోచనతో ఆయన ఆంధ్ర బ్యాంకును స్థాపించారు. అది పలు శాఖలతో విస్తరించింది. తర్వాత దాన్ని 2020వ సంవత్సరంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాన్ని కార్పొరేషన్ బ్యాంక్తో సహా యూనియన్ బ్యాంకులో దాన్ని మెర్జ్ చేసినందువల్ల ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందింది. నాకు చాలా సంతోషంగా ఉంది. వారి చిరస్మరణీయులు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అతి పవిత్రమైన ధనుర్మాస పూజలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో స్థానిక కాపు వీధిలోని శ్రీ రామభజన మందిరం నందు మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీ రామనామ సంకీర్తనను ఆలపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలను నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా మోహన్ రెడ్డి దంపతులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో 4 రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, గాయకులు సోము ఉమాపతి, చిత్రపు హనుమంతరావు, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభ సందర్భంగా కాపు వీధి భజన మందిరంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి భజన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు స్టార్ట్ అయింది. 30 రోజుల పాటు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భజన జరిగి తదనంతరం స్వామివారి ప్రత్యేక పూజలు చేసి అనంతరం భక్తులకు ప్రసాదాలు వితరణ చేయడం జరుగుతుంది. ఈరోజు దానిలో కార్యక్రమంలో భాగంగా మోహన్ రామరెడ్డి గారు, వారి సతీమణి పార్వతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉభయదారులుగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో ప్రతి ఒక్కరూ భజన చేయడం వల్ల చాలా మోక్షం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో చేస్తే ఇంకా ఎక్కువ ప్రాప్తి లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్రలేసి స్నానమాచరించి ఈ భజన కార్యక్రమంలో పాల్గొనండి. ఈ ధనుర్మాసం మొత్తం ఈ కాపీ వీధి భజన మందిరంలో భజన కార్యక్రమం జరుగుతుంది. అన్ని ఆలయాల్లో జరుగుతుంది. ఇక్కడ స్థానికులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే స్వామివారి కృప మనకు కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ ధనుర్మాసంలో భజనలో పాల్గొనాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ప్రతి మనిషి కూడా మోక్షాన్ని కోరుకుంటాడు. మొదట్లో మోక్షకు విలువ తెలియదు, కానీ జీవితం పెరిగిన కొద్దీ పెళ్ళై బిడ్డలు కలిగిన తర్వాత సముద్రానికన్నా మిన్నైనటువంటి సంసార సాగరంలో ఈది నాకు ఇంక వద్దు స్వామి, నాకు మోక్షమైన ప్రతి ఒక్క ఆడ మగ కోరుకుంటాడు. ఆ మోక్షాన్ని పొందేదానికి అంగట్లో దొరికేటువంటి వస్తువు మాత్రం కాదు. ఆస్తి మొత్తం రాసిచ్చినా ఏమిచ్చినా కూడా మోక్షం లభింపదు. కాబట్టి అది భక్తి ద్వారానే వస్తుంది. కాబట్టి ఆ మోక్షాన్ని పొందేందుకు ఉన్న 9 మార్గాలలో భజన ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ యొక్క మోక్షాన్ని పొందేదానికోసం ముఖ్యంగా ఈ పండుగ నెల పేరే పండుగ నెల. దేవతలంతా భూమి మీద వచ్చి కొలువుంటారట. కాబట్టి దీంట్లో విరివిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆ ఉభయాలు ఇచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, పాడే ప్రాప్తం కలిగించిన మాకు కూడా ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. 2016వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు భోగి పండుగ వరకు అంటే ధనుర్మాసంలో పొద్దున్న మామూలు భజన కార్యక్రమం చేస్తాం. ప్రతి శనివారం కూడా అక్కడ భజన కార్యక్రమం జరుగుతుంది. ఎవరెవరు ఉపయోగిస్తుంటారు. మాకు ఈ యొక్క కాలక్షేమం చాలామంది బయట నుంచే వస్తారు. అంటే లోకల్లో నుంచే ఒక్కొక్క నుంచి 2-3 పర్లాంగుల నుంచి కూడా వస్తారు. భజన కార్యక్రమం బాగా జరుగుతూ ఉంటుంది. ఇబ్బంది లేదు. భగవాన్ దయ వల్ల అన్ని కూడా బాగా జరుగుతూ ఉంటాయి. రెవెన్యూ అధికారులు సిబ్బంది గత ప్రభుత్వాల అవగాహన లోపం వల్ల జరిగిన పొరపాట్లు రైతులకు గుడిబండలా మారిన నేపథ్యంలో వాటిని పరిష్కరించడమే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ వెల్లడించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం టీకేఎంపేట పంచాయతీలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు రెవెన్యూ సదస్సుల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. పార్టీకి పట్టుకొమ్మలైన కార్యకర్తలు, అభిమానులు విధిగా సభ్యత్వ నమోదు చేసుకుని ప్రయోజనాలను పొందాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు రైతులు అందించిన అర్జీలను స్వీకరించి రెవెన్యూ అధికారులకు అందజేశారు. మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సుని పెట్టి ప్రతి పంచాయతీలో, ప్రతి నియోజకవర్గంలో పెట్టి అక్కడక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి దీనికి రెవెన్యూ సదస్సు అని టైటిల్ ఇచ్చి డిసెంబర్ 6 నుంచి జనవరి 6వ తేదీ వరకు అన్ని రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల కూడా పెట్టాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని మనం ఒక జీవో ఆర్డర్ ఇచ్చారు. సో దాని తర్వాత అన్ని చోట్ల బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అక్కడక్కడే దీని మన టైటిల్ దృష్టి ఏంటంటే తీసుకున్న అప్లికేషన్ ఊరికే నానబెట్టుకొని రేపురా ఎల్లుండిరా అని చెప్పకుండా దాన్ని అక్కడక్కడే సాల్వ్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి మ్యాక్సిమం కూడా సాల్వ్ అవుతుంది. సో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో మీరు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని అన్నిటి కూడా మేము ఇమీడియట్గా పరిష్కరిస్తామని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తున్నాం. 22A అనేది ప్రధాన సమస్యగా ఉంది. రైతు భూములను కూడా 22Aలో పెట్టేశారు. అంటే ప్రోపోకులో లేదంటే పట్టా లేదని చెప్పేసి, లేదంటే డాక్యుమెంట్ క్లియర్గా లేదని చెప్పేసి, లేదంటే గవర్నమెంట్ అవసరం అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో బై మిస్టేక్గా జరిగి ఉండొచ్చు, లేదంటే గత పట్టణంలో ఉండే వాళ్ళు కావాలనే పర్పస్ఫుల్గా పెట్టి ఉండొచ్చు. అట్లా మీకు ఎవరైనా అన్యాయం జరిగి ఉంటే దాన్ని ఎంఆర్ఓ దృష్టికి మీకు తీసుకొచ్చారంటే ఇమీడియట్గా మిమ్మల్ని మీకు పరిష్కారం ఇచ్చి మీ భూములు మీకు ఇవ్వడమే మాకు ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా చూసారంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక డెడ్లీ యాక్ట్ని వస్తానే మన ముఖ్యమంత్రి గారు దాన్ని క్యాన్సిల్ చేసి అసెంబ్లీలో పెట్టి ఆ జీవోని క్యాన్సిల్ చేశారు. సో కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీ భూములు మీకే ఉంటుంది. అదేవిధంగా
పాస్బుక్లో కూడా తొందరగా ప్రింట్ అవుతుంది. రాజముద్రతో గవర్నమెంట్ సీల్ వేసి మీకు బ్రహ్మాండమైన పాస్బుక్ కూడా తొందరలోనే మీ అందరికి కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. సో కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. ఇక్కడ హరాస్మెంట్ ఉండదు, కేసులు ఉండవు. ఊరికేనే సారా ప్యాకెట్ పెట్టేసి కేసు రాసేది, సారా క్యాన్ పెట్టేసి కేసు రాసేది, లేదంటే గంజా పెట్టేసి కేసు రాసేది, ఇలాంటి పరిమాణ పనులు ఈ ప్రభుత్వం చేయదు. మీకు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలపైనే మన ప్రభుత్వం ఫోకస్ ఉంటుంది. సో కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే, ల్యాండ్ సమస్య ఉంటే మీరు ఇమీడియట్గా ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చినామంటే దాన్ని కూడా మేము సాల్వ్ చేస్తాం. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 17,564 సమస్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దీనికి కోఆపరేట్ చేస్తున్న మండల అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అన్ని చోట్ల స్మూత్గా జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా మిగిలి ఉన్న ఇంతవరకు 5 సమస్యలు మనం కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా కూడా మొత్తం టోటల్గా మనం చేయాల్సింది 24 ఉంది. జనవరి 6 కూడా అన్ని సమస్యలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ప్రధాన సమస్య ఉంటే దాన్ని పోర్ట్లో ఎక్కించి దాన్ని కూడా తొందరలోనే సాల్వ్ చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా నేను వాగ్దానం ఇస్తున్నాను. శ్రీ పెరికోయిల్ కేల్వి అప్పన్ సటకోపు రామానుజ పెద్దజీఆర్ స్వామివారి 75వ తిరునక్షత్రం సందర్భంగా మంగళవారం ఆలయ సంప్రదాయ ప్రకారం శ్రీవారి ఆలయంలో తిరునక్షత్ర మర్యాద జరిగింది. పెద్ద మర్యాదలో భాగంగా రాగిమాను వద్ద పెద్దజీఆర్ స్వామికి ఇస్తికవాల్ స్వాగతం పలుకగా మేళ తాళాల మధ్య చిన్నజీఆర్ స్వామితో కలిసి ఆలయం వద్దకు విచ్చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్ స్వామీజీకి మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ ఆలయ సంప్రదాయ ప్రకారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న పెద్దజీఆర్ మఠానికి చేరుకున్నారు. ఇక్కడ పెద్దజీఆర్ స్వామి టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, సివిఎస్ఓలకు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. గుజరాత్ రాష్ట్రం పటాన్లోని ఎర్రచందనం గోడౌన్పై ఎర్రచందనం పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాలో 3 ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 3.5 కోట్ల విలువ గల 155 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ వారి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది అన్నమయ్య జిల్లా సానిపాయ ప్రాంతంలో 2 ఎర్రచందనం ముద్దాలను అరెస్టు చేసి విచారించగా వారి ద్వారా గుజరాత్ గోడౌన్ గురించి సమాచారం తెలిసింది. ఈ సమాచారం మేరకు తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ ఎండి షరీఫ్ టీంను గుజరాత్ రాష్ట్రానికి పంపడం జరిగింది. స్థానిక పోలీసుల సహాయంతో గుజరాత్లోని దిశా పట్టణానికి చెందిన ఉత్తమ్ కుమార్ నందకిషోర్ సోని అతని స్నేహితులు జోషి హన్స్రాజ్ విజయ్, జోషి హన్స్రాజ్, పఠాన్ పట్టణానికి చెందిన శరత్జీ కాంతిర్ ఠాకూర్ పెరేజీలను అరెస్టు చేయడం జరిగింది. ముద్దాలు నిర్వహిస్తున్న గోడౌన్లోని 155 ఎర్రచందనం దుంగలను ఒక మారుతి బ్రీజా కారును స్వాధీనం చేసుకుని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిల్ వారెంట్పై తిరుపతికి తరలించారు. ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగుతోంది. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు 3.5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ అంతరాష్ట్ర ముద్దాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించి ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేస్తామన్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ని డీఎస్పీలు బాలిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎండి షరీఫ్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి, లింగాధర్, ఇతర పీసీలు సోమశేఖర్, జనార్దన్, ప్రసాద్, రమేష్, శ్యామ్లను టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ అభినందించారు. రమేష్ బాబు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో గుజరాత్లోని పఠాన్ జిల్లాలో దాదాపు 5,005 టన్నుల రెడ్ శాండిల్ని 3 పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాటిని సీజ్ చేసి ఇక్కడ రిమాండ్ చూపడం జరుగుతోంది. ఇందుకు ముఖ్యంగా
అన్నమయ్య జిల్లాలో ఫస్ట్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు ఫర్దర్ లీడ్ ప్రకారం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ వెరిఫై చేసినప్పుడు అక్కడ గోడౌన్ ఉందని తెలిసి గుజరాత్కి శ్రీనివాస్ మరియు బాలరెడ్డి మరియు మిగతా ఆఫీసర్స్ ఆధ్వర్యంలో టీం పంపించి గుజరాత్ పోలీస్ వారి యొక్క సహకారంతో ఇమీడియట్గా అక్కడున్న ఈ మెటీరియల్ మొత్తం అంతా దాదాపు 255 రెడ్ శాండిల్ లాగ్స్ని దాదాపు 5 టన్స్ అండ్ ఆల్మోస్ట్ 3.5 crores వాల్యూ చేసే రెడ్ శాండిల్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో అక్కడ 3 personsని ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు ముందు అన్నమయ్య జిల్లా లాంటి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఫర్దర్ ఇంకా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ను పూర్తిగా వెరిఫై చేసి ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో గుజరాత్ రాష్ట్రంలో సీజ్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టిన ఆఫీసర్స్ అందరినీ శ్రీనివాస్ మరియు డిఎస్పి వారి టీంని అభినందిస్తూ రాబోయే రోజుల్లో పూర్తిగా రెడ్ శాండిల్ని పూర్తిగా స్మగ్లింగ్ని నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో హ్యాబిచువల్ అఫెండర్స్ లిస్ట్ కూడా రెడీ చేయడం జరిగింది. వీరిపై తొందరలో పీడియాక్ట్స్ కూడా అమలు చేయడం జరుగుతుంది. తిరుపతి పుణ్యక్షేత్రంలో పాడు కల్చర్ ప్రారంభమైంది. తిరుచానూరు దగ్గరలో రెస్టారెంట్ పేరుతో పబ్ సెంటర్ ప్రారంభమైంది. డీజే సౌండ్, డిస్కో లైట్లు, లిక్కర్, డాన్సులతో ఏర్పాటు చేశారు. పగలు రెస్టారెంట్, రాత్రులు పబ్బులు నిర్వహిస్తున్నారు. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పందించారు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఇప్పుడే ఒక సమాచారం, ఒక పబ్బు అశ్లీలంగా నడిపారని చెప్పి సమాచారం స్క్రోల్ అవుతోంది. దీనిపై ఖచ్చితంగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. పోలీసు వారు ఎటువంటి పబ్బులకి పర్మిషన్ ఇవ్వలేదు. అండ్ ఎక్సైజ్ వారితో ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని వారితో ఏమైనా పర్మిషన్స్, మామూలుగా నార్మల్ పర్మిషన్స్ ఉండి ఇవి వైలేట్ ఏమైనా చేస్తుంటే వారిపై ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అండ్ పబ్ కల్చర్ కానీ లేదా అశ్లీల ప్రదర్శనలు కానీ ఎటువంటివి కూడా తిరుపతిలో అలో చేయడం అనేది జరగదు. డెఫినెట్గా విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ హూఎవర్ వైలేటెడ్ ది రూల్స్. ఇంకా అది ప్రాథమిక సమాచారం మీడియాలో ఏదో స్క్రోల్ అయింది, దాని మీద ఆల్రెడీ మా వారికి చెప్పడం జరిగింది. అందుకే పూర్తి విచారిస్తున్నాము. ఎక్సైజ్ వారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఏం వైలేట్ అయింది అనేది చూసి ఇఫ్ అట్ ఆల్ వైలేటెడ్ డెఫినెట్లీ విల్ గో ఫర్ క్రిమినల్ యాక్షన్ ఆల్సో. పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. న్యూ ఇయర్ ఖచ్చితంగా అందరూ కూడా పర్మిషన్ తీసుకోవాలి. అది పరిమితికి లోబడి మాత్రమే అలో చేయడం జరుగుతుంది. అది పరిమితికి మించి ఎవరైనా ప్రదర్శిస్తే ఖచ్చితంగా ముందే అలర్ట్ చేస్తున్నాం. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే అది ప్రభుత్వ పాలసీని అనుసరిస్తూ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని మిగతా శాఖలతో కోఆర్డినేట్ చేసుకొని టెంపుల్ సిటీ కాబట్టి డెఫినెట్గా అటువంటి అశ్లీల లేదా ఏవైతే శృతిమించకుండా తప్పకుండా వారిని నిరోధించడం జరుగుతుంది. ఎవరైతే వాటిని పరిధి దాటి ప్రదర్శిస్తారో తప్పకుండా వారికి కఠిన చర్య తీసుకునే విధంగా ముందే తెలియజేస్తాం. ఆ విధంగా ప్రదర్శిస్తే తప్పకుండా వారిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐరాల లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద వైఎస్ షర్మిల జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పేదలకు అన్నదానం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం చంద్రగిరి పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రగిరి నియోజకవర్గంలో యువతకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మకు బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారు. ఆమె ఆశయాల సాధనకు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు కలేందర్, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు శివబాలాజీ, మహిళా విభాగ అధ్యక్షురాలు ఉషారెడ్డి, పార్వతి, నాయకులు అక్బర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదిన వేడుకలు
అతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా మా మేడం బాధ్యతలు తీసుకున్నాక మొట్టమొదటి జన్మదినం కావున మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించి చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉండబోతుంది. రాబోయే రోజుల్లో మా మేడంకి రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం అట్టి బలమైన నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గంగా మేము తయారు చేసి ఆమెకి గిఫ్ట్గా ఇవ్వబోతామని చెప్పి తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, తిరుమలమ్మ నాయకత్వం, తిరుమలమ్మ నాయకత్వం. తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపైన ముందు వెళుతున్న రోడ్డు రోలర్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ముందు వెళుతున్న రోడ్డు రోలర్ను చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది. యూనివర్సిటీ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం కనబడుతోంది. తిరుపతి వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. తరచూ వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతను చూసినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. తిరుమల శేషాచల కొండకు దిగువన అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటం వలన చిరుత సంచరిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్లో చిరుత సంచరిస్తున్నట్లు జాడలు ఉన్నాయి. పులిని బంధించే పనిలో అటవీ శాఖ కసరత్తులు చేస్తున్నారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నేటి నుంచి గౌరీదేవి ఉత్సవం జరుగుతుంది. 2వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవమూర్తిని గౌరీదేవి అలంకారం చేసి పలు విశేష పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ ప్రాకారోత్సవం, 4 మాడవీధుల్లో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి దంపతులు, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహ ఉధృతికి దెబ్బతిన్న వడమలపేట పట్టణ శివారులోని అరకోణం రేణుగుంట రహదారిని నగిరి ఎమ్మెల్యే గాలి బారు ప్రకాష్ తో కలిసి పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో చిరుత కలకలం, యూనివర్సిటీ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం, భయాందోళనలో వేదిక్ యూనివర్సిటీ విద్యార్థులు. గుజరాత్ రాష్ట్రం పటాన్లోని ఎర్రచందనం గోడౌన్ పై ఆకస్మిక దాడులు జరిపిన ఎర్రచందనం పోలీసులు. అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాలో 3 ప్రధాన స్మగ్లర్లు అరెస్ట్. సుమారు 3.5 కోట్ల విలువ గల 155 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.